ఆరాధన మానొద్దు. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధరణలో పాలు పంచుకుంటాం మానొద్దు. యేసుక్రీస్తు వారు ఆకలి తప్పులు కలిగి ఉన్నారు లేరా? కలిగి ఉన్నారు. సిలువలో ఉన్నప్పుడు దాహం వేసిందా లేదా? తాగారా? బాగా చిరకనిచ్చారు. చివరి వరకు కూడా అర్ధనగ్నంతో ఉండి 6 గంటలు సిలువలో వేలాడి దేవుడి పనే చేశాడు. చివరి వరకు పక్కన ఉన్నటువంటి దొంగ రక్షించబడాలని. దొంగ యొక్క మాటలు విని నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ లోకం ద్వారా వచ్చే శ్రమలన్నిటిని బట్టి వెనకడిగేశాడు, ముందుకే వెళ్ళాడా? ముందుకే వెళ్ళాడు. నా ప్రభువే అన్ని శ్రమలు పడితే నేనెంతటోని అనుకున్నాడు. కాబట్టి తిండి తిప్పలు లేకపోయినా దిగంబరత్వాన్ని అయినా సరే